దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యంలో భాగంగా సామెతల గ్రంథము నుండి సామెత. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయం చేయువానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనము. ప్రియులారా, పేదవారి వద్ద ఉన్న కొద్దిపాటి వాటిని తీసుకోవడం, కూలి చేయించుకొని వారికి కూలి ఎగవేయడం, శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం, అధిక వడ్డీ, దోపిడీ లేదా ఏదైనా ఇతర అన్యాయమైన పద్ధతిలో పేదలను బాధపెట్టి తమను తాము సంపన్నులనుగా చేసుకునే వారికి మరియు అన్నీ సమృద్ధిగా ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మెప్పును ఘనతను కోరుకునే వారికి ఖచ్చితంగా నష్టమే జరుగుతుందనేది ఈ సామెత యొక్క ఉద్దేశం. గనుక ప్రియులారా, లాభం నొందాలని మన జీవితంలో ఎప్పుడు కూడా దరిద్రులకు అన్యాయం చేయతగదు, ధనవంతులకు ఇవ్వడం కూడా నష్టమేనని లేఖన భాగం సెలవిస్తుంది. కనుక ఆలోచిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.